నీవు యథార్థముగా ప్రవర్తించి యథార్థముగా జీవించి నీకిష్టం వచ్చినట్టుగా కాకుండా దేవుని వాక్యమునకు లోబడి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిని ధన్యతగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఈ రోజున నీకు ఏమీ లేదు, నీ పరిస్థితి బాగలేదు, నీ ఆర్థిక పరిస్థితి బాగలేదు, తినటానికి సరైనటువంటి తిండి లేదు, నా పరిస్థితి ఇలా ఉన్నదే. అందుకు కారణము నేను దినము చేసేటువంటి పని, దాంట్లో వచ్చేటువంటి 300-400, ఇదిగో నాకు వచ్చేటువంటి నెలకు 10,000 జీతమే, ఈరోజు నేను సరిగా చేయలేనటువంటి పనే. నీవు యథార్థముగా నీతిగా చేసే పని నుండి వచ్చేటువంటి ధన్యత కంటే అక్రమముగా సంపాదించేటువంటిది ఎంత నీ దగ్గర ఉన్నా కూడా అది నీకు తృప్తిని ఇవ్వదు. అలాంటి తృప్తి నీకు ఉండదు. నీతిగా ప్రవర్తిస్తూ ఎన్ని సంవత్సరాలైనా నా పరిస్థితి ఇలా ఉన్నదే, నేను ఇలా బ్రతుకుతున్నానే, ఇంకెప్పుడు నా జీవితం ధన్యత కలిగి ఉంటుంది, ఇంకా ఎప్పుడు నేను ఎదుగుతాను, అయ్యో నా పక్కన వాళ్ళు ఇలా ఎదిగిపోతూ ఉన్నారే, వాళ్ళు ఎదగటం నువ్వు చూసావా ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళు జీవించడం నువ్వు చూస్తావా ఎలా జీవిస్తున్నారు. ఒకరితో నీకు పోలిక అవసరం లేదు. ఈరోజు మాత్రమే కొద్దిగా నీ స్థితి ఉన్నది, మరలా నీ స్థితి ఏమవుతున్నది, రెట్టింపు అవుతుంది. ఈ రోజున నాకేమీ లేదని నువ్వు అనుకుంటున్నావేమో. నేను మన సంఘం బిడ్డలకు ఒకటే చెప్తున్నా, సొంత ఇల్లు లేదు కానీ దేవుడు ఇస్తాడు, విశ్వాసం వచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇవ్వడు? ఉద్యోగం లేదు, సరిగా ఇస్తాడు. నీ చదువు, నీ కృషి, నీ పట్టుదలకు తగినటువంటి ఉద్యోగం దేవుడు ఇస్తాడు. కానీ విశ్వాసాన్ని కనబరచాలి దేవుని యందు, నీతిగా ఉండాలి. మనము నీతి తప్పి ప్రవర్తించకూడదు. మనము నీతిమంతులుగా దేవుని కంటికి కనబడాలి, మనుషులకు కాదు. ఎందుకంటే మనుషులకు కనబడితే వ్యర్థమే. ఎందుకు వ్యర్థం చెప్పండి? ఆ మనిషి చూడాలని, ఆ మనిషికి తగినట్టుగా ఈరోజు డ్రెస్ సెన్స్ కావచ్చు, లేకపోతే ఈ రోజున ఉండటం కావచ్చు, ప్రవర్తించడం కావచ్చు, నడవడిక కావచ్చు. ఆ మనిషి మరుగైతే మరలా యథావిధిగా. కానీ దేవుని దృష్టికి ఎల్లప్పుడూ నీతిగా, దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మనము ప్రవర్తించినప్పుడు, మనము జీవించినప్పుడు, నీ కష్టము, నీ బాధ ఏదున్నప్పటికీ కూడా దానిని దేవుడు సమృద్ధిగా దీవించేటువంటి వాడే ఉన్నాడు. అందుకనే దేవుని వాక్యము చాలా స్పష్టమైనటువంటి మాట. ఇక్కడ ఇంకొకటి కూడా, కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అక్కడ ఇంకా మనము చూసినప్పుడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చాలా చాలా అద్భుతమైనటువంటి మాటలు. ఈ రోజున ధన్యత జీవితం ఎందుకు మనకు కలగట్లేదు అంటే, వీటిని మనం పాటించట్లేదు కనుక. హల్లెలూయా. మీకు చాలాసార్లు నేను చెప్పాను, పని చేస్తేనే మనకు జీతం తీసుకునే అర్హత ఉంటుంది, పని చేస్తేనే ఆ కూలి తీసుకునే అర్హత ఉంటుంది. అంతకు మించి పని చేయకుండా ఏ కూలి, ఏ జీతము ఆశించకూడదు. అలాగా ధన్యత కలగాలి, ధన్యత మనలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని అనుసరించి నడవాలి. ఇంకొక మాటను చూసుకుందామండి. కొంతమంది వారిని వారే ఎలాగా హెచ్చించుకున్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనము అక్కడ చూద్దాము. తనను తాను హెచ్చించుకున్నవాడు దేవుని రాజ్యములో ఉన్నాడు, వాడు ధన్యత పొందుకోలేడు. అవునా? ఇది అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారి తేట తెల్లగా చెబుతున్నాడు. అంటే చాలా స్పష్టముగా ఆయన చెబుతూ ఉన్నాడు, ఇలాంటి వారికి పరలోక రాజ్యములో స్థానం ఉండదు, ఇలాంటి వాళ్ళు ధన్యత కలిగి ఉండరు. ఎందుకు అంటే వీళ్ళు గర్వమును చూపిస్తున్నారు, ఎందుకు అంటే వీళ్ళు చాలా అహంకారమును చూపిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు చిన్నవారిని సైతము చాలా హీనంగా, నీచంగా వాళ్ళని చూస్తూ ఉన్నారు. మనము కూడా ఎవరినైనా మనకంటే తక్కువ వాళ్ళని కానీ, లేని వాళ్ళని కానీ ఎప్పుడు మనము చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరము పెట్టుకోకూడదు. ఇది బహుభయంకరమైనటువంటి వ్యాధి, జబ్బు. ఒక ఎయిడ్స్, క్యాన్సర్ కంటే బహుభయంకరమైన జబ్బు. దీనినే దేవుడు మొదట నరికేశాడు. దేని ద్వారా నరికేశాడు తెలుసా?
తన ప్రేమతో నరికేశాడు ఆయన. ఎలాగంటే అందరినీ సమానమైన ప్రేమను ఆయన చూపించాడు. హల్లెలూయా. పెద్దని పిన్నని, పాపం చేసిన వాడిని, పాపం చేయలేని వాడిని, మంచోడిని చెడ్డోడిని అందరినీ దేవుడు ప్రేమించాడు. హల్లెలూయా. అందుకే అప్పుడు ఆయన అంటాడు, వీళ్ళంతా నొసుగుతూ ఉంటారు, గుణుగుతూ ఉంటారు. ఎవరండి వాళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు, మత పెద్దలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమంటారు? ఏంటి ఇలాంటి వాని ఇంటిలో భోజనానికి వెళుతున్నాడా? ఎలాంటి వాడు వీడు? ఎలాంటి వాడు తెలుసా? వడ్డీకి వడ్డీ చక్రవడ్డీని వేసి ప్రజల నెత్తురుని తాగినటువంటి జక్కయ్య ఇలాంటి వాని ఇంటిలో ఈ రోజున ఈయన బస చేస్తున్నాడు. ఇలాంటి వాని ఇంటిలో ఈ రోజున ఆయన భోజనం చేస్తున్నాడు. కానీ యేసయ్య, జక్కయ్య త్వరగా నీవు కిందికి దిగిరా, ఈరోజు నేను నీ ఇంటిలో ఉండవలసి ఉన్నది అన్న ఒక్క మాట తన జీవితంలో ఎలాంటి మేలు చేసిందండి. తను ఎవరి దగ్గర అయితే అన్యాయముగా తీసుకున్నాడో వారందరి దగ్గర దానికంటే 4 రెట్లు ఇచ్చాడు. తన ఆస్తిలో ఉన్నటువంటి దాని దగ్గర అంతా తీసుకుని లేని వాళ్లకు పంచాడు. తను ఏమనుకున్నాడంటే, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతయు వ్యర్థమే, నా దగ్గర ఉన్నది ఏది కూడా నాకు మనశ్శాంతిని ఇవ్వలేదు, ఏది నాకు సంతోషం ఇవ్వలేదు. ఈ రోజున ఈయన ఒక్క మాట పిలవంగా నాలో ఉన్న భారం అంతా దిగిపోయి ఉన్నది. ఇప్పుడు నాకు నిజమైన ధన్యత కలిగి ఉన్నది. ఇప్పుడు నాలో ధన్యత కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఆ జక్కయ్య పొందుకున్నాడు అంటే, తన జీవితంలో పాపములోనే మరణించేటువంటి వ్యక్తి, పాపములోనే తన జీవితం కొట్టుకుపోయేటువంటి జీవితం కలిగినటువంటి జక్కయ్య ఇక నా జీవితం అంతయు వ్యర్థమని ఆలోచించిన వాడు, అయ్యో రోడ్డున వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, వడ్డీకి వడ్డీ తినేవాడు, అలాంటి వాడని పలికేటువంటి వ్యక్తిని ఈ రోజున యేసయ్య అంతమంది జన సమూహము అక్కడ ఉండగా ఆయన జక్కయ్యనే పిలిచాడు. ఎందుకంటే ఆయనకే రక్షణ అవసరము, ఆయనకే ధన్యత అవసరము. ఎందుకంటే తనలో ఉన్న ఆతృత ఏంటి తెలుసా? ఈ రోజున యేసయ్య వస్తున్నాడంట. ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వాడంట. ఆయన కన్ను లేని వారికి కళ్ళునిచ్చాడంట, కాళ్ళు లేని వారికి కాళ్ళునిచ్చాడంట, ఎన్నో రోగమును నయం చేశాడంట, ముఖ్యముగా పాపం అనేటువంటి ముళ్ళును తీసివేసాడంట. అలాంటి జీవితాన్ని ఇవ్వటానికి వచ్చాడంట. అలాంటి వ్యక్తిని ఒకసారి చూస్తే నా జీవితంలో ఏదైనా మార్పు కలగవచ్చేమో. పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఏ మార్పు కలగలేదు, కనీసం ఇప్పటికైనా నా జీవితంలో మార్పు కలుగుతుందేమో అని ఆశించాడు. ఆయన ఆశించినటువంటి రీతిగా ఆయన ఏం చేశాడంటే, గుంపుగా మధ్యలో ఉన్న యేసయ్యను చూడలేని పరిస్థితిలో ఇతను మేడు చెట్టు ఎక్కాడంట. ఆ మేడు చెట్టు ఎక్కడము చాలా చాలా కష్టం అండి. ఎందుకంటే అది ఎక్కుతూ ఉంటే ఏమవుతుంది, కాళ్ళు జారుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా యేసయ్యను చూడాలనేటువంటి ఆతృత తనను గొప్పగా ఆ యొక్క చెట్టు పైకి ఎక్కించగలిగింది. తన యొక్క నమ్మకము, విశ్వాసము తనను చెట్టు పైకి ఎక్కించింది. ఈ రోజున తన జీవితంలో గొప్ప కార్యము జరగబోతుందని ఆయన విశ్వసించాడు, నమ్మాడు గనుక ఆ చెట్టు మీదకి ఎక్కాడు. ఎలాగంట, కనులెత్తి పైకి చూచి జక్కయ్య కిందికి దిగిరా అన్నాడంట. తన జీవితం ఎంత గొప్ప ధన్యతగా ఆ దేవుడు మార్చేశాడు. తనకున్నదంతయు కూడా మనం చెప్పొచ్చండి, తన జీవితంలో యేసు ఉంటే ఇంకేది కూడా వాల్యుబుల్, ఖరీదైనటువంటిది కాదు అని ఏం చేశాడు, అనుకున్నదంతా కూడా తను పంచాడు. మొదట ఏం చేశాడంట, తన దగ్గర ఎవరి దగ్గరైనా అన్యాయంగా తను తీసుకున్నట్లయితే దానికి గొప్పగా ఆయన ఇచ్చి మరలా తనకున్నటువంటి ఆస్తిని ఆయన ఏం చేశాడంట, ఇతరులకు, బీదలకు ఆయన పంచాడంట. ఎందుకు పంచాడు తెలుసా? ఇన్ని రోజులు పంచలేని వ్యక్తి ఇప్పుడు ఎందుకు పంచాడు? తన మనసు మారింది. యేసయ్య పిలుపు ద్వారా తన మనసు మారింది. ఎంత గొప్ప ధన్యత అండి. తన మనసు మారింది. అందరితో తిట్టించుకునేటువంటి జక్కయ్య, నానా మాటలు అనిపించుకునేటువంటి జక్కయ్య, పాపము తప్ప ఏది చూడలేనటువంటి వ్యక్తి ఈ రోజున యేసయ్యను చూశాడు. ఒక్క యేసయ్యను చూడగానే తన
జీవితం అంతా మారిపోతుంది. హల్లెలూయా. బైబిల్లో ఇలాంటి పాపముతో నింపబడి, అంటే తన పాప భారం అనుకుని మోస్తూ ఉంది. 12 సంవత్సరాలు ఒక స్త్రీ మోసిందండి. ఏంటండి అది? రక్తస్రావము కలిగినటువంటి స్త్రీ. స్త్రీలకు అది చాలా చాలా బాధ కలిగినటువంటిది. నిజముగా ఆ సమయాల్లో వాళ్ళు అనుభవించేటువంటి పెయిన్, ఆ బాధ అనేటువంటిది బహుభయంకరమైనటువంటి నెలలో. కానీ ఈ స్త్రీ ఏంటంట, 12 సంవత్సరాలు ధన్యతే లేని, సంతోషమే లేని, సమాధానమే లేని ఆ స్త్రీ జీవితంలో ఎంతో మంది డాక్టర్స్ కి చూపించింది. తనకు తన కుటుంబంలో సంతోషముగా చూచుకునేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు పట్టించుకోలేని పరిస్థితి. మంచిగా పలకరించేటువంటి భర్త కూడా మంచిగా ప్రేమగా పలకరించలేని పరిస్థితి. తన కుటుంబ సభ్యులే తనని బయటన పడేశారు. అన్నం తిన్నావా అనేటువంటి వాళ్ళు లేరు, నీళ్లు తాగావా అనేటువంటి అడిగేటువంటి వాళ్ళు లేరు, సంతోషం లేదు, సమాధానం లేదు, ధన్యత అసలు లేనే లేదు తన జీవితంలో. అలాంటి స్త్రీ జీవితంలో ఎక్కడ చెబితే అక్కడికి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ రోగము నాకు మానిపోతే చాలని ఎవరు చెప్పినా కూడా, తెలివి లేని వాళ్ళు, తెలివి ఉన్నవారు, మంచోళ్ళు, చెడ్డోళ్ళు, ఎవరు ఏది తమాషకి చెప్పినా, సీరియస్గా చెప్పినా కూడా ఏం చేసేది తెలుసా స్త్రీ? ఏం చేసేదండి? అక్కడికి వెళితే నాకు నయం అవుతుందేమో, అక్కడికి వెళ్తే నాకు నయం. ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఖర్చు, సమయము ఖర్చే తప్ప రోగము మట్టుకు మానలేదు. తన జీవితంలో మనశ్శాంతి లేదు, సంతోషమే లేదు, ధన్యత లేదు. ఆ యొక్క గ్రామము గుండా యేసుక్రీస్తు వారు వస్తున్నారనేటువంటి విషయము ఎవరో ఆ స్త్రీకి చెవులు వేశారు. అమ్మా, 12 సంవత్సరాల నుండి ఎంత డబ్బును ఖర్చు పెట్టుకున్నావు నువ్వు, ఎంత వ్యాధను అనుభవించావు నువ్వు, ఎంత దుఃఖమును అనుభవించావు నీవు. 12 సంవత్సరాలు ఆమె అనుభవించిన వేదన ఇక బ్రతికి ఉండటం కంటే చావడమే మంచిది. ఇన్ని సంవత్సరాలు నాకు నయము చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, నా జీవితం అంతా శూన్యం, నా బిడ్డలు, నా భర్త, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నాకు కావలసిన వాళ్ళు నన్నే బయటికి తరిమేసినప్పుడు నేను బ్రతికి ఏం ప్రయోజనం అసలు? ఎక్కడో ఒక చిన్న ఆశ, వాళ్ళ దగ్గరికి వెళ్తే నయమవుతుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే నయమవుతుంది, నా జీవితం ఇప్పటికైనా ఒక ధన్యతగా మారుతుందేమో అని. మారలేదు తన జీవితము, కలగలేదు సంతోషము. ఈరోజు, రేపు, రేపు నెల, రేపు వారము, రేపు సంవత్సరము, ఇలా 12 సంవత్సరాలు తన జీవితంలో గడిచిపోయాయి తప్ప తన జీవితంలో నెమ్మది, సంతోషం అనేటువంటిది లేదు. అలాంటి యొక్క జీవితంలో, అలాంటి యొక్క స్త్రీ జీవితంలో ఎవరో ఒకరు వచ్చి చెప్పారంట, అమ్మా, ఇన్ని సంవత్సరాలు నువ్వు పడినటువంటి ప్రయాస, ఇన్ని సంవత్సరాలు నువ్వు ఎదురు చూచినటువంటి సమయం కొరకు, ఎదురు చూపు కొరకు ఈ రోజున యేసయ్య అనేటువంటి ఒక వ్యక్తి వస్తున్నాడు. ఆయన ఎంతో మందికి ఎన్నో మేలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన తన మాట చేత ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. తన మాట చేత ఎన్నో దయ్యములను వెళ్ళగొట్టాడు. తన స్పర్శ చేత చచ్చిపోయిన వారు కూడా లేచారు. తన మాట చేత భూమి లోపల పాతి పెట్టబడిన శవము కూడా లేచొచ్చు. ఆఫ్టర్ ఆల్ నీ యొక్క రోగం పెద్దది కాదు తల్లి, వెళ్ళి ఆయన కలువ ఒకసారి. మంచి అడ్రస్ చెప్పారు. తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అది. చనిపోవలసినటువంటి స్థితి, సంతోషమే ఇంకా నేను చూడలేను అనేటువంటి స్థితి, సమాధానమే లేనిటువంటి పరిస్థితి, ఇక నా జీవితం అంతా కూడా ధన్యత లేని జీవితమే అనుకున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో యేసుక్రీస్తు ఎంబీబీఎస్ అనేటువంటి ఒక డాక్టర్ అడ్రస్ చెప్పారంటే, ఈ ఎంబీబీఎస్ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం, ఒక చిన్నపాటి ఇంజెక్షన్ టాబ్లెట్ నయమైతే ఎంతగా సంతోషిస్తామో ఆ డాక్టర్ నర్సుని బట్టి. అయ్యో, వాళ్ళు ఇచ్చారండి, ఆ మందు ద్వారా ఈరోజు నాకు నయమైంది, ఆ విశ్వాసం ద్వారా మేలు పొందాను. కానీ వైద్యులకు పరమ వైద్యుని యొక్క అడ్రస్ చెప్పింది ఈమె. అక్కడికి వెళ్ళింది ఈమె. ఈమె వెళ్ళంగానే ఎలా వెళ్ళింటుంది చెప్పండి? బైబిల్
ఆమె ఎలాగంటే తెలుసా, ప్రాకులాడుకుంటూ వెళ్ళింది. దాని అర్థం ఏంటి తెలుసా? తెలుగులో చెప్పాలంటే దేక్కుంటూ వెళ్ళిందని చెప్పచ్చు. నడవలేని పరిస్థితి, రక్తస్రావము. ఆమె నడవలేకుండా శక్తి లేదు, శరీరంలో శక్తి లేదు, కాళ్ళలో శక్తి లేదు. దేవుని దగ్గరికి, తన ఇంటి దగ్గరికి ఎంత దూరం ఉందో తెలియదండి. కానీ తన విశ్వాసం ఎలాంటిది తెలుసా? ఖచ్చితంగా ఈరోజు నేను స్వస్థత పొందుకుంటానని దేక్కుంటూ దేక్కుంటూ ప్రాక్కుంటూ చివరికైతే స్థలానికి చేరుకుంది. అక్కడ చూస్తే యేసయ్య సెంటర్లో ఉన్నాడు, అందరూ కూడా గుంపు కూడి ఉన్నారు. ఎవరైనా చూసి అసహించుకుంటారేమో, కన్నీరు కారు చేడుస్తా ఉంది. ఇన్ని సంవత్సరాలు ఇంత వేదన పడ్డాను కదా, 99 అడుగులు వేసాను, ఈ ఒక్క అడుగులో దేవుడు మేలు చేస్తాడు. ఆయన దగ్గరికి నేను వెళ్ళలేనేమో, ఆయనకి నా ముఖాన్ని చూపించను, నన్ను చూస్తే ఏమన్నా అసహించుకుంటాడేమో, ఏ పో అంటాడేమో, నన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే నన్ను అసలు దగ్గరికి రానియడేమో. ఎలా నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి? ఆయన ఎలా నేను ముట్టుకోవాలి? ఆయన ఎలా నన్ను ముట్టుకుంటాడు? నేను ఇలా వాసన వస్తున్నానే, నేను ఇలా ఉన్నానే, నన్ను చూస్తే దగ్గరికి రానిస్తాడా? ఎవరైనా నన్ను దగ్గరికి రానిస్తాడా? ఎంత దుఃఖపడి ఉంటుంది ఒకసారి ఆలోచన, ఎంత వేదన పడి ఉంటుంది అసలు. అప్పుడు ఆ స్త్రీకి తట్టిన ఆలోచన ఏం తెలుసా? ఆయన యొక్క కొమ్ము, ఏదైతే వస్త్రము చెంగు ఉందో, అట్లీస్ట్ దాన్ని ముట్టుకుంటే చాలా నాకు స్వస్థత కలుగుతుందన్న ఆ మాట విశ్వాసము దగ్గరికి వెళ్ళి ఆ చెంగును అలా ముట్టుకోగానే రక్తస్రావం నిలిచిపోయింది. హల్లెలూయా! గట్టిగా చెప్పకూడదమ్మా. 12 సంవత్సరముల నుండి భయంకరమైన పాపపు రోగముతో బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ జీవితంలో దేవుడు ఆయన స్పర్శలో, ఆయన చేతిలోనే కాదంట, ఆయన వస్త్రములో కూడా స్వస్థత, రక్షణ ఉంది. ఎంత గొప్ప ధన్యత పొందుకుందండి ఆ స్త్రీ. ఎవరు నా చెంగు, నా వస్త్రాన్ని ముట్టింది అని ఆయన భయపడిపోయిందని. ఈ రోజున ధన్యత పొందుకోలేని పరిస్థితికి కారణం ఏంటంటే అసలైన సిసలైన విశ్వాసము లేకపోవడం వల్లనే. చిన్న రోగమునకు కూడా మనం ఏమవుతున్నామంటే భయపడుతున్నాం, చిన్న కష్టానికి బాధపడుతున్నాం. ప్రతి విషయము కూడా మనుషులతో చెప్తున్నాం కానీ దేవునితో చెప్పట్లేదు. ఈ మనిషి వెళ్ళి ఆ మనిషికి చెప్పాడు, ఈ మనిషి ఈమె వెళ్ళి ఆమెకి చెప్పింది. చివరికి ఎక్కడికి వచ్చి మేలు పొందుకున్నారంట? యేసయ్య దగ్గరికి వచ్చి మేలు పొందుకున్నారంట. మరి మనం ఎప్పుడు ధన్యత పొందుకుంటాం? అలాంటి మేలు దేవుని దగ్గర పొందుకుంటాం. అలాంటి స్త్రీని తోసివేయకుండా, అలాంటి వ్యక్తిని తోసివేయకుండా ముట్టి స్వస్థపరిచిన దేవుడు, రక్షణ ఇచ్చిన దేవుడు, మేలు చేసిన దేవుడు ఈరోజు మన జీవితాల్లో ధన్యత కలిగించి మేలు చేయలేదా? జక్కయ్యకు అంత గొప్ప ఖ్యాతి, పేరు, ధన్యత రావడానికి గల కారణం ఏంటి? తనలో మార్పు, ఇంకా విశ్వాసము, నమ్మకము. తనకు గురి లేదు జీవితంలో. తను ఏమనుకున్నాడంటే అందరు నన్ను తిట్టేవాళ్లే, అంతే, నా జీవితం ఇంతే అనుకున్నాడు. కానీ అక్కడ యేసయ్య ఒకవేళ జక్కయ్య కోసమే ఆ గ్రామానికి వచ్చాడేమో. హల్లెలూయా! ఈరోజు నా గృహం కోసం కూడా ఈ ప్రాంతంలో నీ కొరకు, నా కొరకు యేసయ్య రావాలని మనం కోరుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఎలా వస్తాడు, ఏ రూపంలో వస్తాడో తెలియదు, కానీ నీ దగ్గరికి, నా దగ్గరికి వస్తాడు ఆయన.